ప్రార్థనల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రేయర్ ఈజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ వైర్లెస్ కనెక్షన్. ఈనాడు మన చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మన ఇంటిలో కొన్ని వస్తు సామాగ్రి మనకు కనపడుతున్నాయి. ఏ విధమైన వైర్లెస్ కనెక్షన్ లేకుండా మరి మనం దృశ్యాలు చూస్తున్నాం, సంభాషణలు చేస్తూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యం అండి కదా. ఈనాడు మన దగ్గర ఉన్న ఈ మొబైల్ ఫోన్ ద్వారా మన చేతిలో ఎక్కడో కన్నాంతరాలలో ఉన్న వారిని మనం ఫోన్ ద్వారా మాట్లాడగలుగుతూ ఉన్నాం, వారి ముఖ వచ్చస్సును మనం చూస్తూ ఉన్నాం. అందుకే నౌడేస్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని అన్నారు. మన వారు ఎక్కడో దూరంగా ఉన్నారు, ఏం చింతపడాల్సిన పనిలే. ఒకసారి ఆ వీడియో కాల్లో మనం చూడగలిగితే మన మధ్యలో ఉన్నట్టుగా, మనతోనే ఉన్నట్టుగా అటువంటి ఫీలింగ్ మనకు వచ్చేస్తాం. మనం లోకరీతిగా ఈ రీతి అనుభవాన్ని పొందుతూ ఉంటే మరి దేవునితో నేను ఈ కనెక్షన్ నాకు ఉంది అన్న విశ్వాసం మనకు ఎందుకు ఉండటం లేదో. మరి నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ప్రేయర్ ఇస్ మ్యాన్స్ గ్రేటెస్ట్ పవర్ అన్నాడు. ప్రేయర్ ఈజ్ ఉమెన్స్ గ్రేటెస్ట్ పవర్. ఈనాడు దేవుడు మనకిచ్చిన శక్తిలో అది గొప్ప శక్తి అంటే ప్రార్థనా శక్తి. అంత మాత్రం కాదు, జార్జ్ ముల్లర్ గారు ఒక మంచి మాట చెబుతూ, నెవర్ గివ్ అప్ ప్రేయింగ్ అంటిల్ ద ఆన్సర్ కమ్స్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు వింటున్నాడో లేదో, దేవుడు ఆలకిస్తున్నాడో లేదో, ఇంకా నేను దేవునికి మొరపెట్టడం ఇంకా వీలు కాదండి. ఇక నేను ఇన్ని సంవత్సరాలు చేస్తాను, ఇన్ని నెలలు చేశాను, ఇన్ని దినాలు చేశాను, ఇన్ని వారాలు చేశాను, ఇన్ని గంటలు చేశాను, ఎంత రోధిస్తున్నా దేవుడు వింటున్నాడో లేదో. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్ బికాస్ గాడ్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ అని అన్నాడు. అలసిపోవద్దు ప్రార్థన చేసేటప్పుడు, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. అందుకే ప్రే, ట్రస్ట్ అండ్ వెయిట్. ప్రార్థన చేయి, నమ్ము, వేచి ఉండు. కనుక నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో అన్న సంశయానికంటే నా ప్రార్థన దేవుడు వినాల్సిందే, వింటాడు అన్న నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో దేవునికి మనం ప్రార్థిస్తే ఈ ఎరికో పట్టణంలో ప్రవేశిస్తున్న మార్గంలో ఆ గురుడివాని మొర విన్నట్టుగా యేసుప్రభు మన మొర వింటాడు. కాన్స్టాంట్ ప్రేయర్, స్థిరమైన ప్రార్థన అనుభవం ఆ గుడ్డివానిది. స్థిరమైన ప్రార్థన సహవాసం. వాడు చిన్న పదమే, అది పెద్ద. కొంతమంది దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక పర్యాయం హాస్పిటల్కి అక్కడి నుంచి ఉన్నవారందరూ కూడా వెళ్ళిపోయారు. చూడగానే పేషెంట్ కూడా కనపడ్డంలే. పేషెంట్ కూడా ఎక్కడో వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మనోడు కళ్ళు తెరిచి ఆమెన్ అని కళ్ళు తెరవగానే ఎవరు లేరు. ఇటువంటి మీనింగ్లెస్ ప్రేయర్స్ కొన్ని పర్యాలు. మనం ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ ప్రార్థన చేయాలో మనం ఆ ప్రార్థన చేయడానికి అసలు మనకు అవగాహనే ఉండదు. చాలామంది ప్రభు భోజన సంస్కారం దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది చేస్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం. దేని కొరకు చేయాలి? ఇదిగో రొట్టె ద్రాక్షరసముల కొరకు, ప్రభు మన కొరకు చేసిన సిలువ కార్యాన్ని కొరకు. ఇంకంతే. ఇక అక్కడ కూడా దేశమంతా తిరుగుతుంటారు, కొంతమంది పట్టణమంతా తిరుగుతూ ఉంటారు, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ అన్నీ చేస్తూనే ఉంటారు. నో. సమయానుకూలంగా, సందర్భానుసారంగా గెస్సమైన తోటలో ప్రభు చేసిన ఎంత మాదిరికరమైన ప్రార్థన అండి అది. ఇదిగో తను చేయబోతున్నటువంటి ఆ కార్యానికి తను వెళ్ళిపోతున్నాడు గనక తన శిష్యుల కొరకు, ప్రజల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ఎంత మంచి ప్రార్థన చేశాడు ఆయన. అందుకే మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడని నమ్మాలి. అంత మాత్రం కాదు, మన ప్రార్థన ఆయన చిత్తానుసారంగా మనం చేయాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రెండవది, వాడు ఇలా యేసు ప్రభువును అడుగుతూనే ఉన్నాడు. వారు అన్నారు, ఊరకుండా అన్నారు, స్టాప్ మ్యాన్, స్టాప్, ఐ డోంట్ డిస్టర్బ్ ద లార్డ్ అని అనగానే వాడు ఇంకా బిగ్గరగా కేకలు వేయడం మనం గమనిస్తున్నాం. వారు ఊరకుండమని చెబుతున్న వీడు ఇంకా కేకలు వేస్తూనే ఉన్నాడు. వానిలో ఉన్న గొప్ప సహనం,
ఆ గుడ్డివానిలో మనం చూచేటువంటి స్థిరమైన ప్రార్థన, ఆ గుడ్డివానిలో మనం చూస్తున్న స్థిరమైన సహనము, కాన్స్టాంట్ పేషెన్స్. అందుకే పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీరు సహనం కలిగి ఉండాలి. వాడు కేకలు వేశాడు, ఆయనకు మొరపెడుతూ ఉన్నాడు, ఇక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాడు ఏం చేస్తాడంటే వాడు ఇంకా మొరపెడుతూనే ఉన్నాడు. వారు ఊరకుండమన్న వారు తొందర పెడుతూ ఉన్నా కూడా వాడు చేసేటువంటి ఈ ప్రయత్నంలో వాడు కలిగి ఉన్న సహనం, పేషెన్స్. మనం పేషెన్స్ కలిగి ఉండే దానికంటే పేషెంట్లుగా మారిపోతున్నాం. మనం సహనాన్ని కోల్పోయి రోగగ్రస్తులంగా మారిపోతూ ఉన్నాం. అందుకే ఈ సహనానికి మాదిరి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, పాపాత్ముల తిరస్కారమును ఓర్చుకుని యేసును మీరు తలంచుకొనుడి. సహనానికి ప్రతిరూపం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన దేవుడు అండి, ఆయన ప్రభు, ఆయనకు ఉండాల్సిందే, లేకపోతే ఎలా అనేవారు కూడా ఉంటారనుకోండి. సరేలేండి, మరి మనుషులలో ఇటువంటి సహనం, ఈ దేవుడు కలిగి ఉన్న సహనం ఎవరైనా కలిగి ఉన్నారంటే యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. మీరు 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. అది చాలండి. మీరు యోబు సహనాన్ని గురించి విన్నారు కదా. ఓ మై గాడ్, ఎంత సహనం అండి ఆయనలో. తనకున్న ఆస్తి అంతా కూడా అయిపోయింది, కుమార్తెలు చనిపోయారు, చివరికి కురూపుల చేత మొత్తపడ్డాడు. అయినప్పటికీ కూడా మొట్టమొదట అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. రెండవ పర్యాయం అన్నాడు, నోటి మాట వలనైనను యోబు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇంత శ్రమ కలుగుతుంది, ఇంత ఇబ్బంది కలుగుతుంది, ఎంత పేషెన్స్ అండి. సరే, ఎబ్రీ గ్రంథకర్త యేసు ప్రభుని గురించి ఆయన దేవుడు కాబట్టి ఆయన ఉంటాడండి, కలిగి ఉంటాడు. మరి వాట్ అబౌట్ జోబ్? లుక్ ఎట్ ద పేషెన్స్ ఆఫ్ జోబ్. మనలాంటి మనుషుడే, మనలాంటి బాధ, మనలాంటి కష్టం, మనలాంటి నష్టం, మనలాంటి ఆకలి, మనలాంటి దప్పిక, మనలాంటి స్థితి కలిగిన వాడే యోబు భక్తుడు. ఇదిగో సహనం. అందుకే ఆ గుడ్డివాడు వీరంతా వారిస్తున్నా కూడా, వీరంతా కూడా కాదంటున్నా కూడా, వాడు ఇంకా సహనములో వాడు సమస్తాన్ని పొందగలిగాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ కాన్స్టెంట్ పేషెన్స్ కలిగి ఉన్న ఈ గుడ్డివాడు, ఈనాడు మనం ఇటువంటి సహనం మనం కలిగి ఉన్నామా? ఇటువంటి ఓర్పు మనము కలిగి ఉన్నామా? ఇటువంటి అనుభవం మనలో ఉందా? కన్నులుండి అన్నీ ఉన్నాయి కానీ కొన్ని పర్యాలు మాకు సహనం, ఓర్పే లేదండి. దీన్ని మనం కోల్పోతుంటాం కొన్ని పర్యాలు. ఆ గుడ్డివాడు తను స్వస్థత పొందేంత వరకు ఇటువంటి ఓర్పు, సహనాన్ని కలిగి ఉన్నాడు. అండ్ మూడవది, వానిలో ఉన్న గొప్ప పట్టుదల. చూడండి 39వ వచనం, ఊరకుండమని ముందర నడుచుచున్నవారు వారిని గద్దించిరు గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. కాన్స్టాంట్ పర్సిస్టెన్స్, స్థిరమైన పట్టుదల. ఈ గురుడివానిలో స్థిరమైన ప్రార్థన అనుభవం, ఈ గురుడివానిలో స్థిరమైన సహనం, ఈ గురుడివానిలో స్థిరమైన పట్టుదల. యేసును నిలవబెట్టగలిగిన పట్టుదల. ఇటువంటి పట్టుదల
మనం ఒక వ్యక్తిని చూడవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. యాకోబు దేవుని యొక్క పోరాటంలో చివరిగా దాని పర్యవసానం ఏంటంటే, నేను వెళ్ళిపోతా, వదులు అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు ఒక మాట వ్రాయబడిందండి, చాలా గొప్ప మాట. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం గమనించండి. ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం. 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ, ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట, దేవుణ్ణి గెలిచిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవునితో పోరాటం చేసి ఓడిపోయే వారమే కానీ యాకోబు యొక్క అనుభవంలో అక్కడ దేవుని దూత సాక్ష్యం ఇస్తున్నమాట. యాకోబు, నీవు దేవునితో నరులతో పోరాడి గెలిచితివి. జరిగింది. ఎంత గొప్పవాడండి. అందుకే లేఖనంలో రాయబడిన మాట, యాకోబు మగసిరి గలవాడై పోరాటం. ప్రార్థనలో మనం కలిగి ఉన్న వలన గొప్ప విషయం ఏంటంటే పట్టుదల ఉండాలి. మనం దేనైతే దేవుని అడుగుతున్నామో, దేవా నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు దీన్ని జరిగించాలి, నీవే చేయాలి. ఆయన పాదాల మీద పడిపోదాం. ఆయన చిత్తానుసారంగా మనము ఏమి అడిగిననో ఆయన మనకు దానిని అనుగ్రహించును అని అన్నాడు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అడగండి, నేను మీకు ఇచ్చేస్తాను. దేవుని ఆశీర్వాదాలు పొందే ఈ పరంపరలో మనకు ఉండవలసిన స్థిరమైన ప్రార్థన, స్థిరమైన సహనం, స్థిరమైన పట్టుదల. పాత నిబంధనలు యాకోబును చూస్తే నూతన నిబంధనలో ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నూతన నిబంధన సంఘంలో మరి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. 4:12వ వచనం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మత నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడంట? హి వాజ్ రెజ్లింగ్ ఇన్ హిస్ ప్రేయర్ అండి. రెజ్లింగ్ ఫైటర్. అసలు పోరాటం ఎవరి కొరకు? తన కొరకు కాదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, భర్తమై తన కొరకు స్థిరంగా ప్రార్థించాడు, స్థిరంగా సహనం కలిగి ఉన్నాడు, స్థిరంగా పట్టుదలతో ఆయనను గోజాడి స్వస్థత పొందాడు. ఇక్కడ ఎపఫ్రా అటువంటి వాడు కాదు. మీ కొరకు, కొలస్సీ సంఘం కొరకు ప్రార్థనలో ఏం చేస్తున్నాడు తెలుసా? పోరాటం. He was struggling in his prayer, wrestling fighter. ప్రార్థన యోధుడండి ఎపఫ్రా, ప్రార్థనా యోధుడు. దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు ప్రభు పేరిట పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇదిగో ఈ సంఘటన గుండా, ఈ అనుభవం గుండా మనకు తెలియజేస్తున్నటువంటి, మనకిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, ప్రార్థిస్తున్నారు, నో డౌట్. మీరు ప్రార్థనలు చేయట్లేదని కాదు, మీరు ప్రార్థిస్తున్నారు. అయితే ఈ గుడ్డివాని వలె స్థిరంగా కేకలు వేయండి, మొరపెట్టండి, గోజాడండి. దేవుని నుండి మీరు పొందేంత వరకు స్థిరమైన ప్రార్థన. ఇదిగో అలసిపోక, సొలసిపోక, విసుగు పడకుండా దేవుని సన్నిధిలో సహనము కలిగి, స్థిరమైన సహనం. నీవు ఆయన నుండి ఆశీర్వాదం పొందేంత వరకు నువ్వు దేవునికి మొరపెడుతూనే ఉండాలి. దేవుడైన విసుగు పడాలి కానీ మనం ప్రార్థనలో విసుగు పడకూడదు. అందుకే యేసుప్రభు అన్నాడు, విసుకక ప్రార్థన చేయండి. మనకు కొన్నిసార్లు విసుగు వచ్చేస్తుంది. ప్రార్థనలో మనం అలసరిపోతాం. ప్రార్థనలో చేయడానికి ఇష్టం ఉండదు కొన్ని పర్యాలు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం ఎంత ధన్యత అండి. ఒక దేశ అధ్యక్షునితో ఉండాలి అంటే దినవంతం ఉండడానికి ఇష్టపడతాం. పట్టుదలతో ప్రభును మనం ఎప్పుడైతే అడుగుతామో, అదిగో మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామన్న విశ్వాసం
నమ్మకంతో మనం ఎప్పుడైతే ఈ విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటామో, ఆ గుడ్డివానికి కలిగినటువంటి ఆ గొప్ప ధన్యత, ఆ గుడ్డివాడు పొందినటువంటి ఆశీర్వాదం మనం కూడా పొందుతామని నేను మీకు గుర్తు చేస్తూ, యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడన్నట్టుగా, ఇదిగో గుడ్డివాడే ఆయనను గుర్తించి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందితే కన్నులుండి చూసే మనం అంత బాగుండే మనం ఇంకెంతగా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందాలండి. ఇందుకు కావాల్సింది కాన్స్టెంట్ ప్రేయర్, కాన్స్టెంట్ పేషెన్స్, కాన్స్టెంట్ పర్సిస్టెన్స్, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన సహనం, స్థిరమైన పట్టుదల. అటువంటి అనుభవం కలిగి ఉండటం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం